ఒకటి దళితుల కోసం తెలంగాణ శ్యామ్ పోరాడుతున్నారు, కానీ దళితులు ఎందుకు ముందుకు రావట్లేదు? దళితుల కోసమే కదన్న, నేను చాలా ఉద్యమాలలో ఉన్నా. నేను దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన కాబట్టి నా దృష్టికి ఎక్కువ అయ్యే సమస్యలు వస్తున్నాయి కాబట్టి నేను వెళ్ళేవాడిని. ఎందుకు రావట్లేదన్న? ఉస్మానియా విద్యార్థులు మీరే చెప్పారు ఇంతకుముందు, ఇంత ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఉస్మానియా విద్యార్థులు జేఏసీగా ఏర్పడి దళిత, బహుజన, గిరిజన, మైనారిటీ, ఆదివాసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కలిసి 10వ తారీఖు ఉస్మానియా విద్యార్థులను రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. విద్యార్థి సంఘాలన్నీ మా పోరాటానికి మద్దతు ఇచ్చాయి. ఆర్యవైశ్యులు మా పోరాటానికి మద్దతు ఇచ్చారు. స్వర్ణకారులు మా పోరాటానికి మద్దతు ఇచ్చారు. దళిత సంఘాలు, అది మాల సంఘం కానీ, మాదిగ సంఘం కానీ, ఇంకా రకరకాల సంఘాలు, ఉపకులాల సంఘాలు, అన్ని సంఘాలు మా పోరాటానికి మద్దతు ఇస్తూ ఉన్నాయి. బంజారా సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. ఎస్టీ, బీసీ సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. ఇంకెక్కడ మద్దతు లేదు. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి గారు ఏదో మీటింగ్ కూడా పెట్టబోతున్నారంట త్వరలోనే, అది ఎందుకు? అది నాకు ఐడియా లేదు బ్రదర్. మొన్న ఆయన ఏదో వెళ్ళాడు కదా, వెళ్ళి జార్జి సురవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి, గదరన్న గురించి, ఈ అంశాల మీదనే మరి పెట్టచ్చు అంటారా? సరే, అదైతే మనకు తెలియదు మరి ఎందుకు పోతుండో ఎందుకు లేదు. మరి విద్యార్థులు అడ్డుకుంటా నిరుద్యోగ సమస్య గురించా దీని గురించి మనకు తెలియదు. మరి ఎందుకు పోతున్నా ఆయన మనకు తెలియదు బ్రదర్ ఆ విషయం. ఓకే, ఈ ఫైనల్ గా గోబాక్ మార్వాడి ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందా, మరి ఇక్కడికి స్టాప్ అవుతుంది? 100% అని. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించే వరకు ఏ విధంగా అయితే పోరాటం చేశారు తెలంగాణలో, ఇది నా ఉద్యమం కాదన్నా. నేనేమంటున్నా, నేను ఎన్ని వ్యాపారాలు పెట్టుకుంటా, ఒకటే వ్యాపారం పెట్టుకుంటా కదా. నేను ఎన్ని ఉద్యోగాలు చేసుకుంటా, ఒకటే ఉద్యోగం చేసుకుంటా కదా. నా ఉద్యోగం నా ఒక్కడి సమస్య కాదు ఇది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాల సమస్య, తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తుల సమస్య. మొబైల్ షాప్కు సంబంధించినటువంటి ఓనర్లు అందరూ ఉప్పల్లో రోడ్లు ఎక్కి, అరే మేము 500కి అమ్మితే మార్వాడైనా 200కి అమ్ముతుండు, యాడ్ నుంచి వస్తుంది, మేము నష్టపోతున్నాం అని మొబైల్ షాప్కు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఉప్పల్లో స్వచ్ఛందంగా ధర్నాలో పాల్గొన్నారు. వాళ్ళు బంద్లో పాల్గొన్నారు. అమన్గల్లో బంద్లో పాల్గొన్నారు. నల్గొండలో బంద్లో పాల్గొన్నారు. వివిధ జిల్లాలలో బంద్లో పాల్గొని స్వచ్ఛందంగా ఈ మార్వాడి ఉద్యమాన్ని బలపరిచింది. ఎవరైతే బంద్లో పాల్గొన్న వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తున్నారు. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణమైన నన్ను, పృథ్వీరాజనని, జీలకర్ర సీనని, పిడమర్తి రావణని, గాలి వినోద్ కుమార్ గారిని, ఎంఎస్ గోపినాథ్ గారిని, గోరెటి పాట పాడినటువంటి గోరెటి రమేష్ గారిని మా మీద అరెస్ట్ చేసి అన్న మీ పృథ్వీరాజు కేసు కూడా పెట్టారు. మేమేమంటున్నాం అంటే కేసులకు, జైళ్లకు, బెయిళ్లకు మేము భయపడేటోళ్ళం కాదు బ్రదర్. ఇది కాకుండా ఎంత దుర్మార్గులు వీళ్ళంటే, అరే మేము ఒక సామాజిక అంశాన్ని లేవనెత్తాం బ్రదర్. ఇక్కడ కూర్చున్నాం, నీ కులం ఏంది, తెలంగాణ మతం ఏంది, నేను చంపుతాం, నేను ఓడుతాం, నీ అమ్మని, అక్కని, చెల్లని, ఏంది, ఏం సంస్కారం బ్రదర్ ఇది? నాకు అర్థం కాదు. మేమేమన్నా అలా తిట్టామా? యుద్ధం చేయి, రాజకీయంగా కొట్లాడతావు, కొట్లాడు, సమస్యపైన కొట్లాడు, మౌలిక సదుపాయాలపైన కొట్లాడు. నేను వద్దానా? నువ్వు పార్టీ ఉంది రైట్, అపోజ్ చేయి, తప్పే ఉంది. నా పార్టీ ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుని నువ్వు క్వశ్చన్ చేయి. ఈ వ్యక్తిగత దూషణలు ఎంత నాన్ సెన్స్ ఇది, నాకు అర్థం కాదు.